అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నిన్న సండే చర్చిలో నా వాక్యం ఏంటంటే న్యాయాధిపతులు 16:5 అధ్యాయంలో సంసోన్ అనే ఒక వ్యక్తి తెలియన ఒక స్త్రీ ఉంటుంది. సంసోన్కు దేవుడిచ్చిన అభిషేకం ఏంటంటే బలము. అది ఎట్లా వచ్చిందంటే ఆయనకు పుట్టక నుంచి సౌరం చేయకూడదు, అంటే ఎంటికలు కత్తిరించకూడదు అనమాట. అట్లా దేవుడు వాళ్ళ సంసోన్ వాళ్ళ అమ్మ నాన్నకు దర్శనమిచ్చి మాట్లాడతాడు. అయితే అట్లా జరిగినప్పుడు అతను ఒక అమ్మాయిని ప్రేమించి, పాలిస్తీన్ అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ ముసుగులో పడి అతను దేవుని వైపు నడవలసిన వ్యక్తి, అమ్మ నాన్న మాట వినాల్సిన వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా, అమ్మ నాన్నకి వ్యతిరేకంగా నడుస్తూ అమ్మాయి మోజులో పడి ఆ అమ్మాయి కోసం అతను ఏం చేస్తాడంటే ఏదంటే చేసుకుంటూ పోతాడు. అతను పాలిస్తీన్ అనే దేశంలో ఉన్న వాళ్ళకి ఒంటరిగా ఒక్కడే 1000 మందిని చంపుతాడు. ఒక్కడే చంపుతాడు. అది ఎట్లా అంటే ఖాళీ దవడ బొక్కతోనే కొడతాడు. అట్లా కొట్టిన వ్యక్తి కానీ ఒక్క అమ్మాయి ప్రేమ విషయంలో మాత్రమే పడిపోయి బలం మొత్తం కూలిపోతాడు. ఆ బలం ఏంటంటే ఎంటికలు కత్తిరించేస్తే ఆయన బలం మొత్తం పోతుంది. ఆ బలం గురించి ఆ స్త్రీ వెళ్ళి శత్రువులకు చెప్పేస్తుంది. శత్రువులు ఏమంటే ఆ అమ్మాయికి మాట్లాడి నీకేం కావాలంటే వెండి కానీ బంగారం నాణ్యాలుగా ఏం కావాలంటే అవి ఇస్తామంటే డబ్బుకు ఆశపడి ఆ అమ్మాయి అతనుకున్న బలహీనత మొత్తం వెళ్ళి ఆ పాలిస్తీన్ వాళ్ళకి చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇతన్ని పట్టుకుంటారు, ఆ వెంట్రుకలు కట్ చేస్తారు. అలా అమ్మాయి మోసం చేస్తే అతనుకున్న బలహీనత మొత్తం కూలిపోతాడు కేవలం అమ్మాయి విషయం వలనే. అబ్బాయిలు, ఈ జనరేషన్ అబ్బాయిలకు నేను చెప్తున్నది ఏంటంటే మీరు మీకున్న బలహీనత ఎవరికి ఎక్కడ చెప్పకండి. అబ్బాయిలు స్పెషల్గా మీకున్న బలహీనత చెప్పకండి. ప్రేమించిన అమ్మాయి కానీ ఇంకా వేరే అమ్మాయిలు కానీ చెప్పకండి. మన జీవితంలో, అబ్బాయి జీవితంలో అమ్మాయి అనేది అందరు చెడ్డోళ్ళు గారు, కానీ కొందరు 99%లో మనకు డ్యామేజ్ చేసే అమ్మాయిలు ఉంటారు. మనం తెలిసి తెలియక ఒక అమ్మాయిని ప్రేమించిన దాని తర్వాత అమ్మాయికి మనం మొత్తం చెప్పేస్తాం, కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మనల్ని ఎక్కడ మోసం చేయాలో అక్కడ మోసం చేసేది, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడుతుంది. కాబట్టి సంసోన్కి జరిగినట్టు లైఫ్లో మనకు జరగద్దంటే సంసోను అలా అమ్మ నాన్న మాట వినకుండా, దేవుని మాట వినకుండా ఆ అమ్మాయి చుట్టూ పడి తర్వాతకి దేవుడు అతనికి లేపిన కూడా ఎట్లా చివరి క్షణంలో ఆయన కన్నుగుడ్లు పీకినప్పుడు ఎట్లా వేడి ఒక ఎర్రటి సూదులతో పొడిచినప్పుడు ఆయన కండు పోతే లాస్ట్ మూమెంట్లో దేవుడు గుర్తు తీసుకుంటే ఆయనకు అప్పుడు లాస్ట్ సమయంలో ఆయనకు లేపిండు. మీకు కూడా అంటే అంత దూరం మేము పోనిచ్చుకోకుండా ఉండాలంటే ఇప్పుడే దేవుని దగ్గర మీరు వచ్చి మోకాలపడి మీరు చేసిన తప్పులు క్షమించని ప్రార్థన గడిపితే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించి మీరు అనుకున్న విషయంలో దేవుడు పైకి లేపుతారని చెప్తున్నా. ప్రతి ఒక్క అబ్బాయిలు మీరు అమ్మాయిలతో